హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసామండి. మన ఛానల్లో వచ్చేసి స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే జ్యువెలరీస్, శారీస్ కూడా ఈ ఛానల్లో సేల్ చేస్తూ ఉంటానండి. జ్యువెలరీ, శారీస్ ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీడియోస్. ఎవరికైనా నచ్చితే నాకు మెసేజ్ చేస్తే మీ డీటెయిల్స్ అవి నాకు మెసేజ్ చేస్తే నేను మీకు జ్యువెలరీ సెండ్ చేస్తాను. మీకు డైరెక్ట్గా మీకు డెలివరీ అవుతుందండి మీ ఇంటికి. జ్యువెలరీ ఆర్ శారీస్ ఏదైనా పర్లేదు, మీ ఇంటికి డెలివరీ చేస్తాము. 1 వీక్లో డెలివరీ అయిపోతుందండి. అలాగే మనకి కస్టమర్ వచ్చేసి బ్లౌజెస్ ఇచ్చారండి, లైనింగ్ బ్లౌజెస్. మనం లైనింగ్ బ్లౌజెస్ కుట్టాలంటే మినిమం 1 అవర్ 1.5 అవర్ పడుతుంది కదా. అలా మనం డైలీ 6 to 7 బ్లౌజెస్ ఎలా కుట్టుకోవాలి అనేది మీకు ఈరోజు సింపుల్గా చూపిస్తానండి. ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్ తోటి వచ్చేసి లైనింగ్ పార్ట్ కట్ చేసేసుకొని ఈ మెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదండి, ఈ బ్లౌజ్ని మెయిన్ వైపు కాకుండా ఆపోజిట్ వైపు ఇలా పైన పెట్టేసుకొని మనం షాప్లో విడిగా ఇలాంటి గమ్ బాటిల్ దొరుకుతుందండి. ఈ గమ్ బాటిల్ తోటి మనం ఈ సైడ్స్ మొత్తం చేసుకోవాలి. ఇట్లా మొత్తం ఓన్లీ సైడ్స్ చేసుకొని మనం ఐరన్ చేసేసుకుంటే ఇది స్టిఫ్గా ఉంటుందండి. మళ్ళీ మనం దీన్ని స్టిచ్ చేసే పని లేకుండా మనం హాఫ్ అన్ అవర్ వితిన్ 40 minutesలో మనం బ్లౌజ్ స్టిచ్ చేసేయచ్చు, లైనింగ్ బ్లౌజ్ అనేది. ఈ గమ్ బాటిల్తో ఎలా మనం అంటించుకోవాలి అనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, చూడండి. నేను ఆల్రెడీ ఈ సైడ్స్ అంటించానండి, ఈ సైడ్స్. ఇప్పుడు ఈ సైడ్ అంటిస్తాను, ఒకసారి చూడండి. ఇట్లా రివర్స్ తీసుకొని అక్కడక్కడ డాట్స్ పెట్టుకోవాలండి. ఇలా డాట్స్ పెట్టేసుకొని దీన్ని ఇలా అనేసి కింద నీట్గా ఇలా ఉత్తేస్తే అతుక్కుపోతుందండి. ఇది కొంచెం ఆరిపోయినాక దీని మీద ఐరన్ చేసేస్తే ఇంకా మనకి నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు చంక దగ్గర మనం జాయిన్ చేసుకుందాము. అలాగే ఈ నెక్ మొత్తం కూడా అలాగే జాయింట్ చేసేసుకోవాలి గమ్ బాటిల్తో బ్యాక్ పార్ట్ అనేది నేను అంటించేసానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం క్రాస్ కట్ చేసుకొని ఉంటాం కాబట్టి ఇది క్రాస్ వేసినా పర్లేదు, స్ట్రైట్గా పెట్టుకున్నా పర్లేదు. ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా గమ్తో సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అంటించేసామో అలా అంటించేసుకోవాలి. మొత్తం సైడ్స్ మొత్తం గమ్ము పెట్టేస్తున్నానండి ఫస్ట్. మనకి వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరండి, నేనే తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఏదైనా మిస్టేక్గా ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఈ పార్ట్ అనేది అంటించేసానండి. సేమ్ ఇది కూడా అలాగే అంటించి మళ్ళీ వస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్స్ కూడా సేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి వేసాను లైనింగ్ పీస్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ ఇది ఎలా ఉందో అలాగే జాయిన్ చేసేసుకోవాలి. ఒకసారి చూసేయండి.
ఓకే, మొత్తం గమ్ సైడ్స్ అంతా అంటే చేశాను కదండి. ఇప్పుడు దీనిని ఇలా అడ్జస్ట్ చేసుకొని రివర్స్ వేసేసుకొని మనం ఇలా కనుక అనుకున్నట్లయితే స్టిఫ్గా అతుక్కుపోతుందండి. స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా. తర్వాత ఇది ఆరిన తర్వాత దీని మీద కొంచెం మైనస్ చేస్తే మనకి ఇంకా నీట్గా ఉంటుందండి. సెకండ్ హ్యాండ్ కూడా అంటించేసి వస్తాను, చూస్తూ ఉండండి.